అయోధ్య ప్రతిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు విశ్వ హిందూ పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ. రేపు అభిజిత్ లగ్నంలో ప్రతిష్ఠ జరగనున్నట్లు చెప్పారు. అత్యంత సహజమైన అద్భుతమైన శైలిలో అయోధ్య రామ మందిరం నిర్మించబడిందన్నారు. రేపు రాముడి విగ్రహం ప్రతిష్ఠతో పాటు 1949లో అయోధ్యలో వెలిసిన రామలక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయంటున్న కోటేశ్వర శర్మతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము రేపు జరగనుంది. రామ ప్రతిష్టలో భాగంగా విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను విహెచ్పి సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతోనున్నారు. రామ్ మందిర నిర్మాణం ఎలా జరుగుతున్నది, ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఏర్పాట్లన్నీ పూర్తయినండి. దేవాలయం గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన నిర్మాణం అంతా పూర్తయింది. విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు కూడా యథావిధిగా సమయం ప్రకారంగా విధి విధానంగా జరుగుతూ ఉన్నాయి. విగ్రహాన్ని అన్ని విధి ప్రకారంగా అన్ని రకాలైనటువంటి వాటిని ఏమంటారు, రకరకాలైనటువంటి ద్రవ్యాలలో విగ్రహాన్ని పవిత్రం చేయడం, చెక్కినటువంటి శిలా విగ్రహానికి పవిత్రతని ఆపాదించడం కోసం చెప్పని అధివాసములు అంటారు. ఈ 10-11 రకాల అధివాసాలు ఉంటాయంటారు. ఆ రకంగా ఒక్కొక్క అధివాసం, జలాధివాసం, క్షీరాధివాసము, దధివాసము, ధాన్యాధివాసము, ఈ రకంగా ఈ ప్రక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. సరియు నది జలాల్లో విగ్రహాన్ని స్నానం చేయించి శుభ్రం చేసి అక్కడి నుంచి దేవాలయానికి తరలించడం జరిగింది. యజ్ఞ మండపంలో విధులన్నీ కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. విధులు మండపంలో గర్భగృహంలో జరగవలసినటువంటి కార్యక్రమాల కోసం చెప్పిన విగ్రహాన్ని గర్భగృహానికి కూడా తరలించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1949 డిసెంబర్ నెలలో వెలిసినటువంటి 4 విగ్రహాలు రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు, ఆ విగ్రహాలను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చోట నుంచి కళాకర్షణ చేసి వాటిని కూడా గర్భగుడిలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ, ధార్మికమైన అనుష్ఠానం ప్రారంభమై జరుగుతోంది. రేపు ఉదయం 22వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 40 నిమిషాల వరకు ఉండేటువంటి అభిజిత్ ముహూర్త సమయంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు సమయానుకూలంగా సమయం ప్రకారంగా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా రామ జన్మభూమి ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో అది ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంది? అక్కడ గతంలో ఇదివరకు ఏమన్నా రామునికి సంబంధించిన విగ్రహాలు అక్కడ ఉన్నాయా? రాముల వారు జన్మించినటువంటిది ఇదే స్థలంలో అనేటువంటి విశ్వాసంతో యుగ యుగాలుగా తరతరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి విశ్వాసానికి అనుగుణంగా ఇదే రామజన్మభూమి అనేటువంటి కోర్టు కూడా నిర్ధారణ చేసిన దరిమిల మందిర నిర్మాణానికి అనుకూలత అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి వారు జన్మించిన స్థలంలో వారి జన్మభూమి మందిరంగా ఈ మందిరాన్ని నిర్మాణం చేయడం అనేది అదే ప్లేస్లో జరగడం అనేటువంటిదే సముచితమైంది. అందుకని ప్రత్యేకంగా దాన్ని సెలెక్ట్ చేసినదేం కాదు. రాముల వారు అక్కడ జన్మించారనేటువంటి విశ్వాసంతో ఇన్ని యుగాలుగా త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదే స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. ఎక్కడ చూసినా ఉవ్వెత్తున ఉత్సాహము, ఆనంద ఉత్సాహాలు, ఒక విజయోత్సవం జరుపుకునేటువంటి విధంగా ఈ పుష్యమాసంలోనే దీపావళి జరుపుకునేటువంటి విధమైన వాతావరణం దేశం మొత్తంలోనూ కూడా ఉవ్వెత్తున మనకి ఎగసిపడుతూ కనిపిస్తోంది. ఇది ముహూర్త బలం యొక్క విశేషం అనేటువంటిదే చెప్పుకోవచ్చు. రకరకాలైనటువంటి సంప్రదాయాలు, ముహూర్తాలను నిర్ణయించేటువంటి పద్ధతులు భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆగమశాస్త్ర ప్రకారంగానే అన్ని విధులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుట్లో దానికి సంబంధించి వివాదం ఏదైనా ఉంటే సంప్రదాయానికి సంబంధించిన వివాదాలు ఉండొచ్చు, కానీ ఈ సంప్రదాయం ఏ పరంపర అయితే ఉందో రామానంద ఈ సంప్రదాయ పరంపర ప్రకారంగా విధి విధంగానే జరుగుతుంది. ముహూర్త బలం అనేటువంటి దానికి దేశంలో ఎక్కడ చూసినా కూడా అక్షింతలకు సంబంధించిన కార్యక్రమమే చూసాం. ప్రతి ఒక్కళ్ళు అయోధ్య రావాలనేటువంటి ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ముహూర్త బలం వల్లనే జరుగుతోంది. ముహూర్తం సరైనటువంటిది. ముహూర్తం అనేటువంటిది 12:20 నుంచి 40 నిమిషాల మధ్యలో ఖచ్చితంగా 12:34 సరైనటువంటి ముహూర్తము, ఆ సమయానికి ప్రతిష్ఠ జరుగుతుంది. దీన్ని అభిజిత్ ముహూర్తం అని చెప్పి అంటారు. ఆ ముహూర్తంలో ప్రతిష్ఠ జరుగుతుంది. భారతదేశంలో అనేకమైనటువంటి దేవాలయ వాస్తుకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాల్లో మనకు ఉండేటువంటి సంప్రదాయాలు మాట్లాడుకునేటట్టయితే
మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉండే దేవాలయ నిర్మాణాలు కళింగ సాంప్రదాయంలో ఉంటాయి. మరి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉండేటువంటి చోళ సంప్రదాయము, పాండ్య సంప్రదాయంలోనూ ఉంటాయి. ఆ రకంగా ఆయా రాజ్యాల సమయంలో వాళ్ళు వికసింపజేసినటువంటి శిల్పం కర్ణాటకలో ఉండేటువంటి దేవాలయాలు హోయసాల సంప్రదాయంలో ఉంటాయి. ఈ రకమైనటువంటి పద్ధతిలో అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో నాగరీ సంప్రదాయము, నాగరీ పద్ధతి అనేటువంటి పద్ధతిలో ఉత్తర భారతదేశ దేవాలయాల నిర్మాణంలో ఉన్నాయి. అదే సంప్రదాయంలో నాగరీ శైలిలోనే ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది. సోమనాథ దేవాలయము, ద్వారకా దేవాలయం కూడా ప్రాచీన కాలంలో కట్టినవి, లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సోమనాథ్ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి శైలి కూడా ఈ నాగరి శైలియే. సోమనాథ్ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి స్థపతి వారి యొక్క మనవడే సోంపురావు గారు అనేటువంటి ఆయనే ఈ దేవాలయాన్ని కూడా శిల్పి, ఆయనే స్థపతి. ఆ నాగర సంప్రదాయం ప్రకారంగా దేవాలయ నిర్మాణం జరిగింది. అంటే ఎంతో మంది సాధువులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, వేద పండితులు వస్తున్నారు, ఎంతో మంది ఆచార్యులు వస్తున్నారు. వారందరికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అసలు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉన్నదంటారు? రేపు కార్యక్రమానికి మాత్రం ఆహ్వానించినటువంటి వారు మాత్రమే పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 4,000 మంది సాధువుల్ని ఆహ్వానించడం జరిగింది. అది కాకుండా మరొక 3,000 మంది, 3,500 మంది భారతదేశంలో ఉండేటువంటి అన్ని సామాజిక జీవన వ్యవస్థలన్నింటిలోనూ కూడా, రంగాలన్నింటిలోనూ కూడా ప్రముఖులైనటువంటి వారందరినీ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి పిలవడం జరిగింది. సుమారుగా అందరూ కలిసి ఒక 8,000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మిగతా ప్రజలందరికీ కూడా 23వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి దేవాలయం అందరి కోసం సామాన్యమైనటువంటి దర్శనం కోసం చెప్పని దేవాలయం తెరవబడుతుంది. అక్కడి నుంచి అఖండంగా ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అది రామ మందిర నిర్మాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని, రేపు ప్రాణ ప్రతిష్ఠ కూడా అభిజిత్ లగ్న ముహూర్తంలో నిర్వహిస్తున్నారని చెప్పి ఎవరైతే ఇన్విటేషన్ ఆహ్వానం అందిందో వారందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, V6 న్యూస్, అయోధ్య.